నేను చేయబోయే చట్నీ వంకాయ పండుమిర్చి పచ్చడి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆ చట్నీ ఎలా చేయాలి ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను, ఫాలో అయిపోండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం లైట్గా మెంతులు వేసి ఫ్రై చేసుకుందాం. సో వంకాయలు మనం జస్ట్ కట్ చేసుకొని డైరెక్ట్గా ఒక 4 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మిక్సీ చేస్తాం కాబట్టి లైట్గా ఫ్రై అయితే చాలు. కాబట్టి మరీ చిన్న పీసెస్ లేకుండా జస్ట్ ఇలా కట్ చేసుకొని వంకాయలని యాడ్ చేసేసుకుందాం. మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న పండుమిర్చి తీసుకున్నాను. సో డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత, ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. సో ఇది నేను ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకుంటాను. సో ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్గా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇందులోనే మనం కొంచెం ఉప్పు, పసుపు 2 కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, అండ్ పసుపు. పండుమిర్చి వంకాయ తీసుకున్నామో దీనికి కంపల్సరీగా సీజనింగ్ ఉండాలి. సో సీజనింగ్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని పోప్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోనే కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ, కరివేపాకు. ఓకే, సో కరివేపాకు కూడా వేసాం. ఆఫ్ చేసేసి స్టవ్ జస్ట్ ఈ సీజనింగ్ని అలా పైనుంచి వేసేసుకుందాం. ఎస్, ఆహా. సో చూసారు కదా, వంకాయ పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది.